అందరికీ నమస్కారం. ఈరోజు మన డాకు మహారాజ్ మీ యొక్క ట్రైలర్ రిలీజ్కి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఫంక్షను నేను అక్కడ అనంతపూర్లో జరుపుకోవాల్సింది, కానీ మన తిరుమలలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ఈ తొక్కిసలాటలో కొందరు శివైక్యం కావడం, లింగైక్యం కావడం ఎంతో కలవరపరిచింది. ఎంతో బాధాకరమైన విషయం. జరగవలసింది కాదు. అందుకని దాన్ని అక్కడ రద్దు చేసి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సరే, లింగైక్యం శివైక్యము పరమపదించిన వారందరూ వారి యొక్క ఆత్మలు శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా తరఫున, అలాగే మా సినిమా యూనిట్ తరఫున వారికి అందరికీ, మా కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అనంతపూర్ అంటేనే రాయలసీమ డైలాగ్ ఉంది ఇందులో. రాయలసీమ కా నామ్ సునా ఓ మేరా అడ్డా. ఎంతోమంది నిన్న ఎంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రాం కోసం. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా వాళ్ళు రావడం, ఆ పక్క కడప కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఒకటని కాదు, అటు చిత్తూరు కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి, ఇటు తెలంగాణ నుంచి కానీ అబ్బాయిలందరూ తరలి వచ్చారు అక్కడికి. పేరున వాళ్ళందరికీ ముఖ్యంగా అక్కడ ఇంతవరకు మన రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ లైబ్రరీ చైర్మన్ సోదరుడు గౌస్ మొహిద్దీన్కి, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపూర్ జగన్ గారికి, అలాగే శ్రీధర్ గారికి, అలాగే చిరంజీవి గారికి, మిగతా అందరూ నా కన్వీనర్ సంత ఉన్నారు, సతీష్ తిలకు, శ్రీధర్ గారు, వాళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళు నచ్చజెప్పి ఇలా ఎందుకు మనం చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ శాంతపరిచినందుకు, వాళ్ళ ఆవేశాన్ని చల్లబరిచినందుకు, ఎప్పుడూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు. భావస్థురాణి జన్మాంతర సౌహృదాణి అంటారు. పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకళ్ళని దాన్ని పొందగలుగుతాం. కానీ ఎన్ని లక్షల, వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా, అది ఏ జన్మజన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది.